మనోడు జానీ మాస్టర్ ఉన్నాడు కదా, జానీ మాస్టర్ మీద 320 సెక్షన్ ఒకటి, 350 సెక్షన్ ఒకటి, 500 సెక్షన్ ఒకటి, 3 సెక్షన్లో కేసు పెట్టారు. వీడు మనోడు ఏం చేస్తాడంటే హత్యా ప్రయత్నం చేశాడంట. ఆయమ జూనియర్ వీడు ఉంటాడు కదా కోరియోగ్రాఫరు, లేడీస్ మీద హత్యా ప్రయత్నం చేశాడంట. కానీ ఇది మనకు 6 నెలల ముందుగానే మనకు తెలుసు, కానీ మన ఛానల్లో రిలీజ్ చేస్తే చాలామంది నమ్మరు కదా అని మనం చేయలే. అదే TV9 వాడు, NTV వాడు, AVN ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళు ఇట్లా వదిలేస్తే వింటారు. వీనికి ఈ బుద్ధులు ఇంత ముందే ఉన్నాయి, కానీ వీడు మన 95 రోజుల నుండి వీనికి ఇంకా ఎక్కువ అయిపోయిందంట. ఎందుకంటే ఇక్కడ అక్కడ గవర్నమెంట్ ఉంది కదా, ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్, TDP గవర్నమెంట్ ఉంది కాబట్టి. కానీ వీడిని ఏం చేయలే అని వీడికి ఎక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయబట్టాడంట ఈ 95 రోజుల నుండి. ఎందుకు ఓవర్ యాక్షన్ చేయబడతాడంటే ఆంధ్రాలో గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో గవర్నమెంట్ ఉంది, కానీ రెండు వాళ్ళే గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి వీడు ఎక్కువ చేస్తున్నాడు జానీ మాస్టరు. ఈ జానీ మాస్టర్ ఒకడే కాదు, జబర్దస్త్ ఆదిగాడు, జబర్దస్త్ టీం మొత్తం అంతా పిఠాపురం వచ్చారు కదా, వీళ్ళంతా వీళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా, వీళ్ళంతా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వీళ్ళంతాను. ఈ తాలూకా వాళ్ళంతా ఏం చేస్తారంటే వీళ్ళకి ఇంకా ఇండస్ట్రీ అంటే తెలుస్తుంది కదా, వీళ్ళు రామోజీ ఫిలిం సిటీలో ఇంకా వీళ్ళు ఇదే పని చేసేది. ఎవరికి కావాల జూనియర్ ఆర్టిస్టు ఇట్లా వాళ్ళందరూ మేము సినిమాల్లో నటి మిమ్మల్ని పైకి తెస్తాము, అట్లా ఇట్లా పైకి తెస్తామన్న వాళ్ళు ఏం చెప్తారంటే రూమ్ కాడికి రా అంటారు. రూమ్ కాడికి రా అంటే వీళ్ళు అది నేర్పిస్తారంటే ఎక్కువ. కానీ కొంతమంది చెప్పుకోలేకపోతారు, కొంతమంది చెప్తారు. ఎందుకంటే కొంతమంది మొన్న కూడా ఒక ఎమ్మెల్యే, TDP ఎమ్మెల్యే ఏం చేశాడు, ఆయన మీద హత్యా ప్రయత్నం చేసినాడు, TDP కార్యకర్త మీదే. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ మీద ఏమవుతుందంటే అరాచకాలు ఎక్కువ అయిపోతున్నాయి, కానీ చాలా స్థాయిలో అరాచకాలు అయిపోతున్నాయి. ఎందుకంటే సామాన్యుడు బతికే కూడా కష్టమవుతుంది, ఒక సినిమా హీరో కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ. ఎందుకంటే ఆంధ్రాలో గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో వాళ్ళే గవర్నమెంట్ ఉంది. ఏం చేస్తారు అప్పుడు, వాళ్ళు చేసిన చేష్టలు ఎట్లయినా మనం చేయించుకో తప్పదు 5 ఏళ్ళు. కానీ జానీ మాస్టరు కానీ మగళ్ళని కూడా వాడు రేపు చెప్తాడంట. కానీ అది చాలా సెన్సేషనల్ న్యూస్, చాలా మంది తెలియదు, నాకు 6 నెలల కిందనే తెలుసు. రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు కాడ ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకెళ్ళి వీడు రేపు చెప్తారంట. అంత గలీజ్ నేయాలండి వీడు, తెలుసా జానీ మాస్టరు. కానీ వీడు మళ్ళీ నీతులు మాట్లాడుతున్నాడు కూర్చొని డీ స్టోలో కానీ అక్కడ ఇక్కడ కానీ. వీడంత పనికిమాలిన కొడుకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేడంట.